ఐపీఎల్ 2025 మెగా వేలం కంప్లీట్ అయింది. సో ఈ ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ మొత్తం ఎంతమంది ప్లేయర్లను బై చేసింది, ఎస్ఆర్హెచ్ కంప్లీట్ స్క్వాడ్ ఎలా ఉండబోతుంది, ప్లేయింగ్ లెవెన్లో ఆడగలిగే ఛాన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరు, అసలు ఇషాన్ కిషాన్ అండ్ సమీని ఎందుకు తీసుకుంది, భువీని ఎందుకు విడిచిపెట్టింది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం సన్ రైజ్ హైదరాబాద్ కంప్లీట్ స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఎస్ఆర్హెచ్ తన దగ్గర ఉన్న 120 కోట్లలో 119.8 కోట్లను ఉపయోగించి మొత్తం 20 మంది ప్లేయర్లను కొన్నారు. అయితే ఇంతకి వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. సో సన్ రైజ్ హైదరాబాద్ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ వాళ్ళ బ్యాటింగ్. సో బ్యాటింగ్లో ఐపీఎల్ 2025లో ఎవరున్నారు మనం తెలుసుకుందాం పదండి. ముందుగా అభినవ్ మనోహర్, అంకిత్ వర్మ, అథర్వ తేడి, నితీష్ కుమార్ రెడ్డి, అలాగే సచిన్ బేబీ, ట్రావిస్ హెడ్, వీళ్ళు ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటర్స్. సో ఎస్ఆర్హెచ్ యొక్క బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే ఆడమ్ జంపా, ఇషాన్ మలింగా, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ సమీ, రాహుల్ చహర్, సిమ్రన్జిత్ సింగ్, జిషన్ అన్సారీ. ఇకపోతే ఎస్ఆర్హెచ్ యొక్క ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ, బ్రాడన్ కాట్, హర్షల్ పటేల్, కమినో మెండిస్, ప్యాట్ కమిన్స్. ఇక ఎస్ఆర్హెచ్ యొక్క వికెట్ కీపర్స్ గురించి మాట్లాడుకుంటే హెన్రిచ్ క్లాసన్, అలాగే ఇషాన్ కిషాన్. సో ఈ 20 మందిలో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో ఆడగలిగే ఛాన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు మనం చూద్దాం పదండి. ముందుగా ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఎస్ఆర్హెచ్కి మెయిన్ స్ట్రెంగ్త్ ఈ ఇద్దరు ఓపెనర్సే. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఏదైనా లోటు ఉందంటే అది నెంబర్ 3 స్లాట్ మాత్రమే. సో ఇంతకుముందు రాహుల్ త్రిపాఠి ఆడించారు, సో నో యూజ్. కానీ ఈసారి మాత్రం ఎస్ఆర్హెచ్కి నెంబర్ 3లో పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ దొరికారు, అతనే ఇషాన్ కిషాన్. ఇకపోతే ఇషాన్ కిషాన్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్కు పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. ఇకపోతే నెంబర్ 4లో మన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఉండనే ఉన్నాడు. ఇక నెంబర్ 5లో అభినవ్ మనోహర్ ఆడించగా నెంబర్ 6లో గ్రేట్ ఫినిషర్ క్లాసన్ అయితే ఉన్నారు. ఇక నెంబర్ 7లో ఫేస్ కింగ్ అండ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు. ఇతను కేవలం బౌలింగే కాదు, బ్యాటింగ్లో కూడా లాంగ్ హ్యాండ్లు యూజ్ చేసి భారీ సిక్స్లు అయితే కొట్టగలడు. ఇక నెక్స్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తే ముందు స్పిన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఆడమ్ జంపా అండ్ రాహుల్ చహర్ ఉన్నారు. ఇకపోతే ఫేస్ అటాకింగ్లో సమీ అండ్ హర్షల్ పటేల్ అయితే ఉన్నారు. సో ఈ విధంగా అయితే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఉంటుంది. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో పర్ఫెక్ట్ బయింగ్ అని చేసిందని చెప్పుకోవాలి భయ్య. మెయిన్లీ ఇషాన్ కిషాన్ అండ్ సమీ అయితే పర్ఫెక్ట్ బయింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఎప్పటి నుంచో వేధిస్తున్న నెంబర్ 3 స్లాట్ని అయితే ఇషాన్ కిషాన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తారు భయ్య. ఎందుకంటే సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్లో ఇషాన్ కిషాన్ లాంటి బ్యాట్స్మెన్ ఉంటే ఆ జట్టుకి తిరిగే ఉండదు. అంతేకాకుండా భువనేశ్వర్ కుమార్ స్వింగ్ చేసినా సరే అతను పర్ఫెక్ట్ ఫేస్ అయితే ఉండదు భయ్య. సో ఫేస్ లైన్ బౌలర్ని ఉపయోగించడం కంటే సమీని ఉపయోగించుకోవడం బెస్ట్ అనుకోవచ్చు. సో ఎస్ఆర్హెచ్లో అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా బౌలింగ్ ఆప్షన్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో సమీ కూడా 10 కోట్లలోనే దొరికాడు భయ్య. కాకపోతే సమీ ఇంజనీర్స్ వల్ల ఎక్కువగా మ్యాచ్లు ఆడు. సో ఐపీఎల్ 2025లో అయితే సమీ ఎక్కువగా మ్యాచ్లు ఆడితే ఎస్ఆర్హెచ్కి పర్ఫెక్ట్ బయింగ్ అని చెప్పుకోవాలి భయ్య. సో ఫ్రెండ్స్ ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇకపోతే ఎస్ఆర్హెచ్లో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.